హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ కళాకృతీస్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన మిద్దె తోటలో కొన్ని కూరగాయలు ఉన్నాయండి, అవన్నీ కోసేసుకుందాము. పూత కాపు అయితే బాగా వస్తుంది, కానీ ఏవో ఈగులు గుట్టేస్తున్నాయండి, అన్నీ పాడైపోతున్నాయి అన్నమాట. అందుకని చెప్పి బీరకాయలకి వీలైనంత వరకు బీరకాయలకి దోసకాయలకి కవర్లు కడుతున్నాం అనమాట. ఇంకా కాకరకాయలకైతే కవర్లు కట్టని వీలు కావట్లేదండి. అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, వాటికి కవర్లు కట్టని వీలు కావట్లేదు. వచ్చినటువన్నీ కూడా పాడైపోతున్నాయండి. వచ్చిన ప్రతి పిందె కాయ అయితే చాలా కాయలు కాస్తాయండి. మనకి ఎక్కువైపోయి అన్ని కాయలు కాస్తాయన్నమాట. కాకపోతే అవన్నీ వచ్చిన పిందులన్నీ అదేదో దోమలాగా ఉందన్నమాట, అది కుట్టేస్తుంది. అది కుట్టడంతో పైకి బాగా కనిపిస్తున్న లోపలనే పాడైపోతున్నాయండి. అందుకని చెప్పి కవర్లు కట్టాము. చాలా వరకు అయితే పోతున్నాయండి. ఇంకా ఆ కవర్లు కట్టడం వల్ల ఏమవుతుందంటే, కాయ ఎంత పొడవు వస్తుందో అంత పొడవు కవర్లు అయితే కట్టలేం కదండి. కొంచెం చిన్న కవర్లు కట్టడం వల్ల అవి ఏమవుతున్నాయి అంటే బెండ్ అయిపోతున్నాయి అన్నమాట. ఇలా రౌండ్ తిరిగేస్తున్నాయి కవర్ చిన్నగా ఉండడం వల్ల. కాకపోతే కవర్ కట్టలేదంటే మాత్రం ఇంకా ఆ కాయ మనకు రాదని అర్థం అన్నమాట. చూడండి, కవర్లు కట్టినా కూడా కొన్ని కాయ హోలు అవుతుంది కదండి కింద, ఆ హోల్లోంచి పోయి కూడా కొరికేస్తున్నాయి అన్నమాట. అలా చాలా కాయలు పాడైపోతున్నాయండి. ఏవో 2 కాయలు దొరికినప్పుడంతా నేను ఒకరోజు 2 కాయలు చేసుకున్నాను, కింద ఆంటీకి 2 కాయలు ఇచ్చాను, షాప్ ఆంటీకి 2 కాయలు ఇచ్చాను అనమాట. అలా దొరికినప్పుడు ఇంకా షేర్ చేస్తున్నాను అనమాట. ఇంకైతే పూత రావడం అయితే చాలానే వస్తున్నాయండి. చూడండి, అలా బెండ్ అయితే పర్లేదన్నమాట. ఇంకా పూర్తిగా రౌండ్ తిరిగేస్తున్నాయి. బూడిద గుమ్మడికాయలు కూడా వచ్చాయండి, అవి కూడా అలానే అయిపోతున్నాయి అన్నమాట. ఎల్లోగా అయిపోయి రాలిపోతున్నాయి. ఇంకా కొన్ని దోసకాయలు వస్తున్నాయి, కొన్ని బీరకాయలు వస్తున్నాయి. చాలా వరకు అయితే ఇంకా అదే పరిస్థితి అండి. ఆ దోమ కుట్టేస్తుంది. ఇంకా ట్రాప్స్ తీసుకొచ్చి పెడదామని చూస్తే వాళ్ళ దగ్గర స్టాక్ రాలేదంట. ఇంకా అయితే మేమైతే దానికోసం అయితే ఏం కేర్ తీసుకోలేదండి. ఇంకైతే పచ్చడి వంకాయలు ఉన్నాయి అన్నమాట. ఇవైతే నాకు నచ్చవండి, ఇవి బెండ్లుగా ఉంటాయి, ఇంకా సైజు బాగా వస్తాయి అన్నమాట. కాకపోతే నేను ఇంకా అంత సైజు వచ్చే వరకు ఉంచకుండా కోసేస్తున్నాను. ఇవి గ్రాఫ్టింగ్ వంకాయలండి. ఇవి మనకి చిన్న వంకాయలు గింజ వచ్చి ఉంటేనే బాగుంటుంది టేస్టు. ఇవి బెండ్లాగా ఉంటాయన్నమాట. ఇంకా కొద్దిగా పుదీనా ఉందండి, అది కూడా కోసేసుకుంటున్నాను. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇవన్నీ కొంచెం కట్ చేస్తూ వస్తే బాగా చిగురిస్తాయండి. అందుకని మ్యాక్సిమం అన్నీ కట్ చేయడానికి ట్రై చేస్తున్నాం అనమాట. ఇంకా చాలా వరకు మధ్యలో హార్వెస్ట్లన్నీ నేను వీడియోలు తీయట్లేదండి. పొనగంటి కూర, బచ్చల కూర, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు కోస్తూనే ఉంటాను, కానీ ఇంకా వీడియోలు తీయట్లేదు అనమాట. వీడియో తీసిన వరకు పెడుతున్నానండి. ఇంకైతే ఈరోజు ఒక రెసిపీ చూపించేస్తానండి. ఇది హెల్దీ రెసిపీ అనమాట. ఇది మనం సంవత్సరం అంతా వాడుకోవచ్చు, అన్ని వయసుల వారు వాడుకోవచ్చండి. నేను మార్నింగు టీ బదులు జావ తాగుతామని చెప్తాం కదండి, ఆ జావకు సంబంధించి నేను ఏమేమి ఐటమ్స్ దాంట్లో వేస్తున్నాను అనేది ఒకసారి చూసేయండి. ఫస్ట్ వేసింది వచ్చి బ్రౌన్ రైస్ అండి, తర్వాత తెల్లజొన్నలు అన్నమాట, ఇవి రాగులండి. ఇది ప్రతి ఒక్కటి నేను పావు కిలో చొప్పున తీసుకున్నాను అనమాట. అంటే ఎక్కువ రోజులు నిలువ పెట్టుకొని వాడుకోవచ్చులే, మళ్ళీ ఏం చేస్తామని చెప్పి పావు కేజీ తీసుకున్నానండి. దీనిలో ఎన్ని రకాలు కలుపుతున్నానో మీరే చూడండి. ఇవి సజ్జలండి. సజ్జలు కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనకి అన్ని రకాల న్యూట్రిషన్స్ రోజులో ఒకేసారి దొరకాలంటే దొరకవు కదా. అలాంటప్పుడు ఇలా ట్రై చేస్తే మనకి అన్ని రకాల న్యూట్రిషన్స్
విటమిన్స్ దొరుకుతాయి కదండి. సో అందుకని చెప్పి నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇవి ఉలవలండి. ఉలవలు మాత్రం పావు కేజీ తీసుకోలేదు, కొద్దిగానే తీసుకున్న, పావు కేజీలో సగం తీసుకున్నాను అనమాట. ఇవి బాడీకి కొంచెం హీట్ చేస్తుంది కదండి, అందుకని చెప్పి సగం క్వాంటిటీనే తీసుకున్నానండి ఉలవలు మాత్రము. కొన్ని రకాలు మాత్రం అర్ధ పావు తీసుకున్నాను అనమాట. ఇవి సోయా బీన్స్ అండి. ఇవి డైజెషన్ కూడా కొంచెం ఇబ్బంది అనమాట, అందుకని చెప్పి అవి కూడా అర్ధ పావే తీసుకున్నాను. ఇవి బార్లీ రైస్ అండి. ఇవి మాత్రం పావు కేజీ తీసుకున్నాను అనమాట. ఇలా అన్నీ పావు కేజీ తీసుకొని కొంచెం ఫ్రై చేసేసుకున్నానండి. డ్రై రోస్ట్ చేసుకున్నాను అనమాట. గోధుమలు అనమాట, ఇవి కూడా పావు కేజీనే. అలానే పెసలండి, పెసలు కూడా పావు కేజీ అనమాట. నా దగ్గర కప్పు ఉంటుందండి, పావు కేజీ కప్పు, దాంతో మెజర్మెంట్ తీసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ పొట్టు మినుములండి. పొట్టు మినుములు ఆరోగ్యానికి చాలా మంచిదండి. పొట్టు మినుములు పావు కేజీ తీసుకున్నాను. ఇంకా అలానే శనగలు పావు కేజీ. దీనిలో మిస్ అయింది కందులండి, కందులు దొరకలేదన్నమాట. ఇంకా బొబ్బర్లు ఇంట్లో కొద్దిగానే ఉన్నాయి, ఇవి కూడా కొద్దిగానే వేయాల్సి వచ్చింది, పావు కేజీ అయితే లేవు అవి. ఇంక ఇవి అవిసె గింజలండి. అవిసె గింజలు మాత్రం పావు కేజీ వేయట్లేదండి, ఎందుకంటే అది జిగురు ఎక్కువ వస్తుంది అనమాట, అందుకని చెప్పి అర్ధ పావే వేశాను. ఇంకా ఇక్కడ ప్లెయిన్ ఓట్స్ తీసుకుంటున్నానండి. ఈ ప్లెయిన్ ఓట్స్ కూడా డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నానండి. ఇంకా స్మాల్ మిల్లెట్స్ మాత్రం నేను డ్రై రోస్ట్ చేయలేదన్నమాట. అవన్నీ అలానే వేసేద్దామని చెప్పి కొర్రలు, ఊదలు, అంటు కొర్రలు, సామెలు 4 రకాలు తీసుకున్నాను అనమాట. అవన్నీ ఇంకా కలిపేస్తున్నా అండి. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, వీటిని కొద్దిగా ఆరనిచ్చి మరపడ్డేద్దామని చెప్పి ఇంకా ఆరబెట్టాను అనమాట. యాక్చువల్గా అయితే ఇవి ఇంకా ఓపికండి మనం మొలకేసి కానీ మొలక పెట్టి ఎండబెట్టి అప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. కాకపోతే మేము డైలీ మొలకలు కూడా తింటుంటాం కాబట్టి ఇంకా నేను అది చాలా లాంగ్ ప్రాసెస్ అని చెప్పి ఇంకా అలానే డైరెక్ట్గా డ్రై రోస్ట్ చేసేసాను అనమాట. డ్రై రోస్ట్ చేసి ఇదిగోండి మిల్లుకు పంపిస్తే ఈ పెద్ద డబ్బా నిండికి వచ్చిందండి. ఇంకా ఈ పిండి అంతా షార్ట్ అవుట్ చేసి నేను చిన్న డబ్బాల్లోకి నింపుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. డైలీ మార్నింగు ఇంకా ముగ్గురం, నేను, లక్కీ, మా వారు, ఇంకా మాతో పాటు స్మైలీ కూడా, ఇంకా నలుగురం అనుకోండి. ఇంకా ఇదే అన్నమాట మార్నింగు. దీని తర్వాత ఒకవేళ టిఫిన్ లేట్ అవుతుంది అనుకుంటే అలాంటప్పుడు కాఫీ కానీ టీ కానీ ఒకసారి తాగుతాం అన్నమాట, లేకపోతే ఇంకా ఈవినింగే. ఇదైతే చాలా మంచిదండి, ఏ ఏజ్ వాళ్ళైనా వాడచ్చు అనమాట. ఇన్ కేస్ షుగర్ వాళ్ళు వాడాలనుకుంటే కనుక నేనైతే బెల్లం వాడతానండి. షుగర్ వాళ్ళు వాడాలనుకుంటే సాల్ట్ వేస్తాం కదా, ఆ సాల్ట్తోనే ఇంకా ఆరబెట్టేసి కొద్దిగా మజ్జిగ కలుపుకొని కూడా తాగేయచ్చండి, అంత మంచిదన్నమాట. ఒక సమ్మర్లోనే తాగాలని చెప్పి ఏం లేదండి, ఏ సీజన్లో అయినా తాగొచ్చు, ఏ వయసు వాళ్ళైనా తాగొచ్చు అనమాట. నేను నిలబడగలుగుతున్నాను, లేచి నడవగలుగుతున్నాను అంటే నేను వాడిన మెడిసిన్ కాదండి. మెడిసిన్ అయితే నేను తొందరగానే మానేశాను అనమాట, కోర్స్ పూర్తవకముందే మానేశాను. నేను అలవాటు చేసుకున్న హెల్త్ హ్యాబిట్స్ మాత్రమే నన్ను నడిపించగలిగాయి తొందరగా. ఇదైతే నాకు చాలా బాగా పనిచేసిందండి. నేను వాడి రిజల్ట్స్ చూసిన తర్వాతనే మీకు రెసిపీ షేర్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా మంచిదండి. ఒక ఏజ్ వచ్చిన తర్వాత 30 దాటిందంటే లేడీస్లో కాల్షియం డెఫిషియన్సీ అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. సో అలాంటి వాటి నుంచి మనం బయటపడాలంటే ఇలాంటివి కొంచెం ఓపిక చేసుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోగలిగితే చాలా మంచిదండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.